లో జాయిన్ అవుతారు. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు ద ప్రైమ్ డిబేట్. ఎస్, ముందుగా మధుసూదన్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. అసలు ఏం జరుగుతుంది? సిట్ నివేదికలకు వైపు 97% ఎక్కువగా వైటర్ వినియోగం జరిగింది, సిసి కెమెరాలు లేకుండా మూల్యాంకనం జరిగింది. ఇన్ని అంశాలు ప్రస్తావించినప్పుడు ఇది ట్రాన్స్పరెంట్గా జరిగిందని ఎలా చెప్తున్నారు మీరు? సార్, ముందుగా మీకు ప్రైమ్ 9 టీవీకి వీక్షిస్తున్నటువంటి తెలుగు ప్రజలకి, అదేవిధంగా సోదరులు గిరీష్ గారికి, రాఘవేంద్ర గారికి, రామ్మోహన్ గారికి శుభ సాయంత్రం. నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు ఈ యొక్క ఏపీపీఎస్సీలో జరిగినటువంటి విధానాలని ఈరోజు చంద్రబాబు నాయుడు కొత్తగా ఆయన కొడుకుపైకి ఒక అభియోగం వచ్చిందని చెప్పని, డిఎస్సీ అనేటువంటి అభియోగం పూర్తిగా మునిగిపోయాడనే ఉద్దేశంతో మన మీద ఇంత పెద్ద అభియోగం వచ్చింది, ఇది నిజం అవబోతోంది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా బురద జల్లాలనేటువంటి ఒక కోణంలో చంద్రబాబు నాయుడు గారు దీన్ని తీసుకెళ్తున్నాడు. సార్, ఫస్ట్ వీళ్ళు చెప్పేటువంటి విధానంలో ఈ ఏపీపీఎస్సీ ఎప్పుడు జరిగిందంటే సార్, ఎలక్షన్కి 2019 ఎలక్షన్కి ముందర 76 రోజులకు ముందర హడావుడిగా ఈ నోటిఫికేషన్ ఇచ్చి 29 మే 2019లో ప్రిలిమ్స్ పెట్టేశాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే ప్రిలిమ్స్ పెట్టేసి వాళ్ళని క్యాండిడేట్స్ అందరినీ కూడా సెలెక్ట్ చేసడం జరిగిపోయింది. ఆ తర్వాత ప్రిలిమ్స్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు టేకప్ చేశారు దాన్ని. ఇది ఒక కోణం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీంట్లో ఏ క్యాండిడేట్నైనా మేము డైరెక్ట్గా వచ్చిన తర్వాత ఏ లబ్ధిదారుని కూడా మేము డైరెక్ట్గా తీసుకోలేము. ఆల్రెడీ సెలెక్టెడ్ చంద్రబాబు నాయుడు వచ్చేకాలకి, జగన్మోహన్ గారు వచ్చేకాలకి సెలెక్టెడ్ ప్రిలిమ్స్లో. ఆ తర్వాత వీళ్ళు చెప్పేటువంటి మిస్టేక్స్ ఏంటంటే సార్, డిజిటల్ ఎవాల్యుయేషన్ అని చెప్పని వీళ్ళు చెప్తున్నారు సార్. అసలు డిజిటల్ ఎవాల్యుయేషన్కి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పోయారంటే, అప్పుడున్నటువంటి కోవిడ్ పరిస్థితుల్లో అంటే కనీసం తల్లి, తండ్రి, భార్య, అక్క, చెల్లెలు, అన్న, తమ్ముడు కూడా ఒక్క దగ్గర కూర్చొని మాట్లాడుకోలేనటువంటి ఒక బ్లాక్ డేస్ అవి. అటువంటి ఒక మహమ్మారి ఈ ప్రపంచాన్ని ఆవరించినప్పుడు ఈ ఏపీపీఎస్సీలో వచ్చినటువంటి ఫలితాలు లేట్ కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ డిజిటల్ ఎవాల్యుయేషన్ అనేటువంటి ఒక ప్రక్రియని ప్రకటించాడు. కానీ డిజిటల్ ఎవాల్యుయేషన్ తప్పనేటువంటిది కోర్టు ఎక్కడ చెప్పలేదు సార్. కాకపోతే నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఈ డిజిటల్ ఎవాల్యుయేషన్స్ లేదు కాబట్టి, ఆ కన్సర్న్ పెట్టలేదు కాబట్టి, కొత్తగా ప్రిలిమ్స్ మెయిన్స్ అయిన తర్వాత ఈ డిజిటల్ ఎవాల్యుయేషన్ కోవిడ్ వచ్చిన తర్వాత పెట్టారు కాబట్టి ఇది చెల్లదు అంటుంది. దానికి కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కూడా ఖచ్చితంగా మీకు చూపించాల్సిన అవసరం ఉంది. డిజిటల్ ఎవాల్యుయేషన్లో ఏ విధంగా మిస్టేక్ లేదు. కాకుండా ఈ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు డిజిటల్ ఎవాల్యుయేషన్ అనేటువంటి ప్రక్రియ పెట్టలేదు కాబట్టి ఈ పర్టికులర్ ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలకి డిజిటల్ ఎవాల్యుయేషన్కి వద్దు, మీరు మాన్యువల్గా ఎవాల్యుయేషన్ బాగుంది అని చెప్పినటువంటిది చెప్పడం జరిగింది. అది ఒక కథ సార్. ఈ కోవిడ్ లేదు కాబట్టి మీరు అలా వద్దు, మామూలుగానే వెళ్ళండి. అంతేగాని డిజిటల్ ఎవాల్యుయేషన్ ప్రక్రియ తప్పు పట్టింది అనేటువంటిది చంద్రబాబు చెప్పడం అనేటువంటిది అవివేకం. అది తప్పు కాదు. ఆ ప్రక్రియ ఇక్కడ మనం పొందుపరచాల. ఏది నోటిఫికేషన్ పోయేటప్పుడు చంద్రబాబు నాయుడు పొందుపరచలేదు కాబట్టి ఈ ఎలక్షన్ వదిలేసండి, ఫర్దర్ ఎలక్షన్కి వచ్చినా సరే దాన్ని పొందుపరచు, డిజిటల్ ఎవాల్యుయేషన్ పోండి అని చెప్పి కోర్టు చెప్తుంది. అది తప్పు అని చెప్పి మాత్రం చెప్పట్లేదు. ఆ తర్వాత హైలాండ్ అన్నారు సార్. ఈ హైలాండ్లో జరిగినటువంటిది హైలాండ్ అనేటువంటిది పెద్ద మిస్టరీ. చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి మిస్టరీ, ఈయన అడుగుతున్నటువంటి కథ, ఆంధ్రజ్యోతి ఉన్నటువంటి ఒక మిస్టరీ. ఈ మిస్టరీని తెరదీస్తూ వాళ్ళు ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి అధికారులే ఎక్కడ ఎవాల్యుయేషన్ జరిగింది అనేటువంటి ఒక అఫిడవిట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. ఎక్కడ జరిగింది ఈ ఎవాల్యుయేషన్? ఏపీపీఎస్సీ ప్రెమిసెస్లో జరిగింది. ఆ తర్వాత ఎస్ఆర్ఆర్, సివిఆర్ కాలేజెస్లో మాత్రమే ఈ ఎవాల్యుయేషన్ జరిగిందని చెప్పి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి అధికారులే ధృవీకరించి ఇచ్చినటువంటి ఒక పత్రం ఇది. దీంట్లో హైలాండ్ అనేటువంటి కథ ఒకట్లేదు, అది పోయింది. ఆ తర్వాత జవాబు పత్రాల్లో ట్యాంపరింగ్ అన్నారు సార్. జవాబు పత్రాల్లో ట్యాంపరింగ్ లేదని చెప్పని సాక్షాత్తు సిట్ వాళ్ళే వేశారు. ఫస్ట్ సిట్ ఒకటి ఏప్రిల్ 11, 2025లో చంద్రబాబు నాయుడు గారు ఒక సిట్ వేస్తే ఆ సిట్టు సాక్షాత్తు దాంట్లో ఓఎంఆర్ జవాబు పత్రాల్లో ట్యాంపరింగ్ కానీ, లేకుంటే ఓఎంఆర్లో కానీ ట్యాంపరింగ్, ఎవాల్యుయేషన్లో కానీ ట్యాంపరింగ్ జరగలేదనేటువంటి ఒక నివేదికని సిట్ ఇవ్వడం జరిగింది. ఈ నివేదికలో ఇదన్నమాట. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఇప్పుడు ఈ యొక్క ఆప్టిక్ 5 దీంట్లో ఏం చెప్పిందంటే మల్టిపుల్ కరెక్షన్స్ ఉన్నాయని చెప్పింది. ఏది ఒకసారి దిద్దినటువంటి పేపర్ని మల్టిపుల్ కరెక్షన్స్ ఉన్నాయని చెప్పని చంద్రబాబు నాయుడు పదే చెప్తున్నాడు. సార్, ఇప్పుడు పేపర్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు ఒక స్టేజ్లో జరగదు సార్. ఎందుకంటే ఒక సీసీటీవీ పర్యవేక్షణలో జగన్మోహన్ రెడ్డి గారు నిష్పక్షపాతంగా ఈ యొక్క పరీక్షా పత్రాలని దిద్దడం జరిగింది. దానికి ఎవరుంటారు అంటే ఎన్ని రోజులకు స్టార్ట్ అయింది? మూల్యాంక పత్రాలు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో స్టార్ట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని
కూలంకషంగా వాళ్ళే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎవరు? వాళ్ళ అధికారులే కూలంకషంగా చెప్పారు. అలా కాదు, ఇప్పుడు సిట్ మనం చూసుకుంటే సిట్ ఏమని ఇచ్చింది మీకు? సీసీ కెమెరాలు ఉన్నాయా స్టార్టింగ్ నుంచి? సార్ ఫస్ట్ ఇచ్చినటువంటి సిట్ లో అసలు మూల్యాంకనంలో ఎటువంటి లోపభూయిష్టం జరగలేదని చెప్పింది. ఫస్ట్ వేసిన సిట్ లో ఆ సిట్ నేను చెప్తున్నా 14, 11, 25లో ఒక సిట్ వేస్తే ఆ సిట్ లో మూల్యాంకంలో ఎటువంటి మార్పులు కానీ ఎటువంటి ట్యాంపరింగ్స్ కానీ జరగలేదని చెప్పనిస్తే ఆ సిట్ని నమ్మకుండా మళ్ళీ ఇంకో సిట్ వేశారు చంద్రబాబు నాయుడు. ఆ సిట్ లో చెప్తున్నారు ఈ సిట్ అనేది చంద్రబాబు నాయుడు వేసుకున్న సిట్టు, ఆయన మాట్లాడుకునే మాటలు ఆయన ఏ విధంగా రాయమంటే రాట్లు. కానీ వాళ్ళ అధికారులే ఇచ్చినటువంటిది. మూల్యాంకం ఎప్పుడు స్టార్ట్ అయిందో స్టార్ట్ అయినటువంటి మొదటి రోజు నుంచి హాయిలాండ్లో కాదు, అది ఏపీపీఎస్సీ పర్యవేక్షణలో ఏపీపీఎస్సీ పరిసరాల్లో జరిగింది. అదేవిధంగా ఎస్ఆర్ఆర్ సివిఆర్ అనేటువంటి కాలేజీలో జరిగింది, సీసీటీవీ పర్యవేక్షణ జరిగిందని చెప్పి వాళ్ళ అధికారులు ఇచ్చినటువంటి ధృవీకరణ పత్రాలే మేము ప్రజల ముందు చూపిస్తున్నాం. ఆ తర్వాత వచ్చేగలిగి సార్ ఒక్కసారి దిద్దిన తర్వాత మళ్ళా కరెక్షన్స్ ఉన్నాయంట. అంటే ఒకసారి దిద్దితే సరిపోదు సార్ పేపర్స్ని. ఎవరైతే ఎంతమంది ఉంటారు దాంట్లో స్టేజ్ బై స్టేజ్ అధికారులు ఉంటారు, క్యాంప్ ఆఫీసర్స్ ఉంటారు, అడిషనల్ క్యాంప్ ఆఫీసర్స్ ఉంటారు, ఎగ్జామినర్స్ ఉంటారు, ఆ తర్వాత వైట్నర్ వినియోగం అన్నిసార్లు ఎందుకు ఎట్టి పరిస్థితుల్లో వైట్నర్ పెట్టలేదు సార్. దిద్దులు ఉన్నాయి కానీ వైట్నర్ అయితే పెట్టలేదు. ఆ దిద్దినటువంటి వాటికి వీళ్ళు ఏం చెప్తున్నారంటే దిద్దినాటికి దిద్ది మార్కులు వేసారు అంటున్నారు. దిద్ది మార్కులు వేయడం అనేటువంటిది ఏపీపీఎస్లో జరుగుతుంది. ఎందుకంటే ఒక స్టేజ్లో కాదు, 1/2 ఒక 2-3 స్టేజ్లో జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు కంట్రోల్ బండిల్స్ అనేటువంటి కంట్రోల్ బండిల్స్ తయారు చేస్తారు. ఈ కంట్రోల్ బండిల్స్ లో అక్కడ దిద్దినటువంటి అధికారులు సంతకం చేస్తూ ఎందుకు దిద్దారు అనేటువంటిది కనబరుస్తూ కంట్రోల్ బండిల్లో చేస్తారు. ఈ కంట్రోల్ బండిల్స్ అన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు గారు చూడాల్సిన అవసరం ఉంది. ఈ కంట్రోల్ బండిల్స్ ఇన్ని కంట్రోల్ బండిల్స్ పెట్టుకొని మళ్ళీ పేపర్లు మళ్ళీ దిద్దారు, మళ్ళీ కరెక్షన్స్ ఉన్నాయి, ఫ్లూయిడ్స్ ఉన్నాయి అనేటువంటి మాట చెప్పడం అనేటువంటిది అవాస్తవం. ఆ తర్వాత ఇంకోటి చెప్తున్నారు సార్, రిటర్న్ టెస్ట్లో వచ్చిన వాళ్ళకంట ఇంటర్వ్యూలో రిటర్న్ టెస్ట్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వచ్చినాయంట. అసలు ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఈ మాట, అంటే రాకూడదా? అంటే ఎగ్జామ్లో తక్కువ మార్కులు వచ్చిన వాడికి దీంట్లో ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు రాకూడదు అనేటువంటి రూల్ ఏముందా సార్? ఒకటి చెప్తాను సార్, చంద్రబాబు నాయుడు గారి ఇంటర్వ్యూ విధానం, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ విధానం అనేటువంటిది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడదాం ఒక్కదానికి అనుమతి లేని వ్యక్తులతో డేటా ఎంట్రీ చేయించారు. ఎస్, ఎందుకు చేయించారు సార్? ఇంత అర్థం కాదు. అంటే ఒక అనుమతి లేని వ్యక్తులు అంటే వాళ్ళకి అంత ఎలిజిబిలిటీ లేకపోయినా డేటా ఎంట్రీ అలా చేయించారు. అదంతా అవాస్తవాలు సార్. డిజిటల్ ఎవాల్యుయేషన్ సిస్టంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే స్కాన్ చేసి ఆ స్కాన్డ్ కాపీలని వేరే దగ్గరికి పంపిస్తారు. ఏదైతే ఎవాల్యుయేషన్కి అర్హత ఉన్నదో ఆ అర్హత ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. వీళ్ళు వాళ్ళకి అర్హత లేదనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు. ఎందుకు పెట్టారంటే అది కూడా అందరూ వచ్చి ఒక దగ్గర వచ్చి ఎవాల్యుయేషన్ చేయలేరు కాబట్టి కోవిడ్ పరిస్థితుల్లో ఆ పేపర్ని స్కాన్ చేసి ఆ స్కాన్ పేపర్ని ఎవరికైతే అర్హులు ఉన్నారో ఆ అర్హుల దగ్గరికి పెడితే ఆ అర్హులు దాన్ని ఎవాల్యుయేట్ చేసి మళ్ళీ తిరిగి ఆ స్కాన్ పేపర్ని మళ్ళీ ఎగ్జామ్ సెంటర్కి పెడితే ఎవాల్యుయేషన్ సెంటర్కి అక్కడ దాన్ని క్రోడీకరించుకునేటువంటి విధానాన్ని డిజిటల్ ఎవాల్యుయేషన్ అంటారు. దీంట్లో అర్హులు కాని వాళ్ళకి పెట్టారు, 10th క్లాస్ వాళ్ళకి పెట్టారు, ఇంటర్మీడియట్ వాళ్ళకి పెట్టారు. ఏం సార్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎందుకున్నారు? వేల మంది టీచర్స్ ఉన్నారు, వేల మంది లెక్చరర్స్ ఉన్నారు, వేల మంది ప్రొఫెషనల్స్ ఉన్నారు.